వెల్కమ్ టు వైఆర్6 తెలుగు న్యూస్ ఛానల్. ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాలలో పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టీజీటీ జేఎల్ ఉద్యోగాలని సాధించిన మన సోమిరెడ్డి జాన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. నా పేరు సోమిరెడ్డి జాన్ రెడ్డి. మాది ఇదిలగూడెం, మిర్యాలగూడెం మండల్, నల్గొండ జిల్లా, తెలంగాణ. మా అమ్మ కోటమ్మ గారు, నాన్న వెంకటరెడ్డి గారు, మా తమ్ముడు రవీందర్ రెడ్డి, మై బెటర్ ఆఫ్ శ్వేత. నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ మొత్తం మిర్యాలగూడలో విజ్ఞాన హై స్కూల్లోనే చదివాను, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మిర్యాలగూడలో చదివాను. గ్రాడ్యుయేషన్ వచ్చి లైక్ మన డిగ్రీ నలంద డిగ్రీ కాలేజ్ మిర్యాలగూడలోనే చదివాను. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఇంగ్లీష్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజ్లో చదివాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ మాత్రము సూర్యాపేట అనంత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ అయింది. మీ గురించి తెలుసుకుంటుంటే ఒక చిన్న కాన్సెప్ట్ దొరికింది సార్. అదే మీరు ఇంటర్ ఫెయిల్ అయ్యారు అని. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే జనరల్గా ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటో మాకు తెలుసు. అది మీరు ఫెయిల్ అయ్యారని తెలిసి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి సార్ ఆ రోజు? ఇంటర్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్ గురించి చెప్పాలి అంటే అసలు ఫస్ట్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన రోజు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అని చెప్పినా కదా ఊళ్ళో, వాళ్ళలో ఒకడు కూడా సరిగ్గా కాలేజీకి వెళ్తలేడు కాడు. వాడు దొరకలే ఇంట్లో, నేను దొరికినప్పటికీ. వాడేమో నేను దొరికినా అని చాలా సంతోషంగా ఉండే యాక్చువల్గా. అయితే రిజల్ట్స్ వచ్చిన రోజు నాకంటే వాడు ఒక సబ్జెక్ట్లో ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. నేను ఫెయిల్ అయిన బాధ కంటే వాడు నాకంటే ఒకటి ఎక్కువ ఫెయిల్ అయ్యాడు అని బాగా ఎంజాయ్ చేసిన. అదే విషయం తీసుకుపోయి మా ఇంట్లో కూడా చెప్పిన. అయినా సరే మా వాళ్ళు ఆల్రెడీ ఇక పేరెంట్స్ అంటే తెలుసు కదా, మనం ఫెయిల్ అయితే ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇక అట్లనే అప్సెట్ అయినారు. బిహేవ్ చేయడం కాదులే, వాళ్ళ రైట్ అది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయడం మన నుంచి. అది నేను ఇయ్యలేదు. బట్ కాకపోతే నేను పర్సనల్గా ఏం పెయిన్ ఫీల్ కాలేదు, కానీ మా అమ్మ నాన్న దగ్గర మాత్రం యాక్టింగ్ చేసిన ఆ రోజు పెయిన్ ఫీల్ అవుతున్నట్టు. బట్ మా ఫ్రెండ్ది నాకంటే ఒకటి ఎక్కువ ఫెయిల్ అయినందుకు ఎంజాయ్ చేసిన చాలా లోపల, వాడు ఆ రోజు దొరికిండు అని. ఇది ఇంత ఫన్నీ పార్ట్ కదా ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు జరిగింది. అయితే దానికంటే ఎక్కువ జరిగింది ఇంకేంది అంటే, ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ నాన్న కూర్చోబెట్టి నన్ను అడిగినారు యాక్చువల్గా, నువ్వు చదువుతావా చదవవారా అసలు అని. నేను చదువుతానే యాజ్ యూజువల్గా అందరు స్టూడెంట్స్ చెప్పినట్టే అబద్ధం చెప్పిన. చదవనని ఫస్ట్ చెప్పలేదు, చదువుతానే చెప్పిన. కానీ మా అమ్మ నా నాన్న అసలు వినలేదు, నమ్మలేదు ఆ మాట నన్ను. ఇంకా మా నాన్న అయితే నన్ను లైఫ్లో బాగా కొట్టిండే అంటే అదే. ఎక్కడ కూర్చోబెట్టి కొట్టిండో కూడా గుర్తుంది నాకు ఇంకా ఇంట్లో. ఆ నెక్స్ట్ డే మాత్రము ఇంకా నేను ఉండను ఇంట్లో అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా. జస్ట్ ఇప్పుడు అందరు చేస్తారు కదా అట్లనే చేసిన నేను కూడా. నేను ఉండను పూరి ఇంట్లో అని చెప్పేసి ఆ పక్కన అవంతిపురం అని ఒక ఊరు ఉంటుంది, మాకు గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక పెద్ద సింగిల్ స్టోన్ ఉంటుంది. నేను సింగిల్కి వెళ్ళి ఒంటరిగా అక్కడ కూర్చునే అలవాటు ఉండే నాకు. ఆ రోజు కూడా వెళ్ళి అక్కడే కూర్చున్నా. లంచ్ టైంకి ఆకలైంది బాగా. మళ్ళీ ఇంటి బాట పట్టినా. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఇక చదువుడు అయ్యేటట్టు లేదులే, మరి ఇక ఏం చేయమంటారు చెప్పురని అడిగితే ఏదన్నా పని చేద్దాంలే చూద్దాంలే అని చెప్పిండ్రు. నెక్స్ట్ డే హాస్పిటల్లో పనిలో పెట్టించినారు యాజ్ ఎ కాంపౌండర్గా. ఇప్పటికీ నాకు ఇంజెక్షన్స్ చేయడం వచ్చు, సెలైన్స్ పెట్టడం వచ్చు, బేసిక్ మెడికల్ ఎయిడ్ అంతా వచ్చు. ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేశారు సార్ ఒక మంచి స్కోర్తోని. నెక్స్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏదో ఫైట్స్ జరిగినాయి, ఏదో సినారియోస్ ఏవేవో తెలిసినాయి సార్, అవేంటో చెప్తారా మాకు కొంచెం? యాజ్ యూజువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ కావాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంబీఏ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉండే. సో ఎలాగో కామర్స్ చదివినాము, అకౌంట్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి, టౌన్లో సెకండ్ టాపర్ నేనే. ఒకసారి ఫెయిల్ అయ్యి కూడా సెకండ్ టాపర్ వచ్చిన మళ్ళీ. అయితే బీకామ్ చదవాలనుకున్నా యాక్చువల్గా. బీకామ్ చదవాలనుకున్న ప్రాసెస్లో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయిదాం మిర్యాలగూడలో అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండి, అరే క్యూటీ అని ఏదో సబ్జెక్ట్ ఉంటుందంట అకౌంట్స్లో, అందరు ఫెయిల్ అవుతారంట, అసలు ఎవ్వరు పాస్ గారంట అని చెప్పినాడు. అరే మనం అసలే గ్యాప్ వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత, మళ్ళీ ఇప్పుడు డిగ్రీలో క్యూటీ తీసుకొని మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎటు పోతుందో నా ఎడ్యుకేషను, ఇప్పుడు ఇదంతా కాదు, మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి, ఏం చదివినా సరే అనుకొని బిఏ ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చిన. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ మిర్యాలగూడలో నలంద డిగ్రీ కాలేజ్లో చేసిన. అది కూడా అక్కడ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి సార్ అని ఉంటుండే. ఆ కాలేజ్లో 3 years చాలా హ్యాపీగా ఫన్నీగా గడిచిపోయినాయి. బట్ ఒక్కటే ఇప్పటికీ ఎప్పుడన్నా డిగ్రీ డేస్ గుర్తొస్తే రిగ్రెట్ అయ్యే సీన్ మాత్రము, మన డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. ఆ ఫ్రెషర్స్ పార్టీలో చాలా ఫన్గా, చాలా ఎంటర్టైనింగ్ ఉండే డే అంతా. అది నా నుంచి వచ్చిన ఇనిషియేషన్ కూడా కాదు యాక్చువల్గా. ఆ రోజు జరిగిన ఆ తప్పుకి మా సీనియర్ ఒకతను నుండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో ఏజ్ వల్ల.
సో బయటికి వెళ్ళి వద్దాం అన్నాడు. ఇక అంతకుమించి చెప్పలేదు, అర్థమవుతుంది ఆ వ్యూయర్స్ అందరికి కూడా ఆడ బయటికి వెళ్తే ఏం జరుగుతుందో. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేసినారు. మన బిఏ వాన్ని సైన్స్ ఓడి కొట్టిండ్రా అని చెప్పారు. ఎవరు థర్డ్ ఇయర్ వాళ్ళ పంచాయతీ అది, అసలు నాకు సంబంధమే లేదు, నేను ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా. ఆ థర్డ్ ఇయర్ వాళ్ళ పంచాయతీకి మన బిఏ వాన్ని సైన్స్ ఓడి కొట్టిండన్న ఒక్క కారణానికి సైన్స్ వాళ్ళ మీదకి గొడవపోయినాం. అది ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఎవరిని చూడలే, ఇక ఎవడు కనపడితే ఆయన మీదకి గొడవపోయినాం. ఆ గొడవ జరిగిన ప్రాసెస్లో పార్టీ అంతా డిస్టర్బ్ అయిందని ఈ ప్రిన్సిపల్ సారు అదర్ ఫ్యాకల్టీ అంతా అప్సెట్ అయ్యి అసలు ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళు మేము ఉండం ఈ ఫంక్షన్లో, ఏంది న్యూ సెన్స్, అసలు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏంది, ఫైనల్ ఇయర్ వాళ్ళ మీద గొడవ పోవడం ఏంది, ఏంది గొడవ అని మళ్ళీ సార్ని వెళ్ళి ఎంత బదిలైనా కానీ నువ్వు ఫస్ట్ నుంచి నడువు అసలు అన్నాడు నన్ను. వెళ్ళిపోయినా అక్కడి నుంచి. తర్వాత నెక్స్ట్ డే కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినా వెళ్ళి సార్ని కలిసి సారీ అని చెప్పిన. ఇట్స్ ఓకేలే అన్నాడు, కానీ సార్ కోపంగా ఉన్న విషయం అయితే అర్థమైంది నా మీద. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగినాయి, రిజల్ట్ వచ్చింది. మొత్తం 120 మెంబర్స్ ఉండే బిఏలో, నేనే ఆడ క్లాస్ ఫస్ట్ వచ్చి ఉంటుంది. సార్ కొంచెం కోపం తగ్గిపోయింది. మేము సెకండ్ ఇయర్లోకి వచ్చినాము. ఆ జూనియర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెషర్స్ చేయాలి కదా, ఇప్పుడు వెళ్ళిరు కొందరు. నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు. లాస్ట్ టైం గొడవ చేసిండు, సార్ దగ్గర చాలా బ్యాడ్ నేమ్ ఉంది కానీ నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు. అందరు ఒక బ్యాచ్ ఫామ్ అయ్యి ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళారు, సార్ ఫ్రెషర్స్ చేస్తాము అని. సార్ వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ ఆ జాన్ రెడ్డిని తీసుకురారని పిలిచిండు నన్ను. వెళ్ళిన తర్వాత మరి ఏంది ఫ్రెషర్స్ పార్టీ అంటున్నారు, లాస్ట్ టైం చాలా ఇన్సిడెంట్ అయినాయి తెలుసు కదా, నువ్వే కారణం దానికి, మరి ఇప్పుడు ఎట్లా అన్నారు. ఏం గొడవ కాదు సార్ ఈసారి అన్నాం. వాళ్ళందరితో మాట్లాడి కలెక్ట్ చేసిన మనీ అంతా నా చేతిలో పెట్టి ఈ ప్రోగ్రామ్ అంతా నువ్వే చేయాలి, ఏ చిన్న గొడవ జరిగా నేను ఊరుకోను అన్నాడు. ఇంకా కొంచెం అప్పటికే ఒక ఇమేజ్ బిల్డప్ అయిందిగా నాకు, వీడు గొడవలు చేస్తాడు కాలేజ్లో అని. సో నేను అందరిని ఈజీగా కంట్రోల్ చేసిన ఆ ఇమేజ్తో. నేను చేసింది ఏం లేదు యాక్చువల్గా, ఆ ఫస్ట్ ఇయర్ గొడవ తీసుకొచ్చిన ఇమేజే నాకు అందరినీ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అయింది. దాంతో ఇంకా పార్టీ చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది అక్కడికి. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ చేసేసారు సార్. సో మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత మీ వెనకాల నడిపించింది, మిమ్మల్ని ముందుకు నడిపించింది 2 పేర్లు మాకు వినిపించినాయి సార్, డాక్టర్ క్రిస్టోఫర్ సార్ అండ్ రవీందర్ రెడ్డి సార్. ఈ ఇద్దరు మీ లైఫ్లో ప్లే చేసిన ఒక కీ రోల్ చెప్పండి సార్. ఎంఏ ఇంగ్లీష్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా నేను ఇలా ఉండడానికి కానీ మెయిన్ రీజన్స్ చెప్పాలి అంటే, అసలు నేను ఇంగ్లీష్ చదవడానికి, నాకు ఇంగ్లీష్లో ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ కావడానికి కారణమైన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ మాత్రము డిగ్రీలో శ్రీకాంత్ సార్ అయితే, పీజీలోకి వచ్చేసరికి డాక్టర్ కేడబ్ల్యూ క్రిస్టఫర్ అని మా ప్రొఫెసర్ ఉంటుండే, సార్తో పాటు రవీందర్ రెడ్డి సార్ అని కూడా ఉంటుండే. అయితే క్రిస్టఫర్ సార్ని చూసి నేను నేర్చుకున్న విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ 2 విషయాలు మాత్రము. ఒక టీచర్ అంటే టీచ్ చేయడమే కాదు, అవతలి వ్యక్తిని వాళ్ళ క్యాడర్ ఏదైనా కావచ్చు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, మనం ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అనే ఒక ఆ పర్సనాలిటీని బిల్డప్ చేసి ఒక సింపుల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఎలా ఉండాలి లైఫ్లో, యూ నెవర్ లెట్ యువర్ ఫీట్ ఆఫ్ ద గ్రౌండ్ అని చెప్తుండే సారు. అండ్ చాలామంది మా ఫ్రెండ్స్ ఇప్పటికీ నన్ను ఏమంటారు అంటే, నీ వే ఆఫ్ టీచింగ్లో, వే ఆఫ్ స్పీకింగ్లో, ప్రొనౌన్సియేషన్లో క్రిస్టఫర్ సార్ని చాలా ఇమిటేషన్ ఉంటుంది అంటే, అది నేను కావాలని చేసింది అయితే కాదు, మేబీ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, అట్లా వచ్చి ఉంటుంది. అండ్ రవీందర్ రెడ్డి సార్ గురించి చెప్పాలి అంటే, ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీనా. అప్పటి నుంచి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే సార్తో కలిసి బయట తిరిగేది. అండ్ ఈ రోజు వరకు కూడా లైక్ ఏ ఫ్యామిలీ, ప్రతి విషయంలో, అది పర్సనల్ విషయంలో కావచ్చు, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అసిస్టెన్స్ కావచ్చు, ఇప్పటికీ నాకు అకాడమిక్స్లో ఏమన్నా డౌట్స్ వస్తే నేను కాంటాక్ట్ చేసే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రవీందర్ రెడ్డి సార్. క్రిస్టఫర్ సార్ వల్ల నాకు టీచింగ్ మీద వచ్చిన ఆ ఫ్యాసినేషన్తో, ఆ ఇంట్రెస్ట్తో నాకు ఇంకా పీజీ 4th సెమిస్టర్ రిజల్ట్స్ కూడా రాలేదు, జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంతే. రవీందర్ రెడ్డి సార్ తీసుకెళ్ళి నన్ను దేవరకొండలో కాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఉంటుందండి, ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు లేదు, గురుకుల స్కూల్గా మార్చినారు. సో అక్కడ నన్ను ఫ్యాకల్టీగా జాయిన్ చేసినారు. 1 year వర్క్ చేసిన తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్లా అనిపించింది అంటే, కొంచెం నాకు ఇంకా టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇమ్మీడియట్గా సూర్యాపేటలో అనంత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటుందండి, అందులో బిఎడ్ చదివాను. సో ఇప్పుడు బిఎడి అయిపోయింది కదా సార్, బిఎడి అయిపోయిన తర్వాత మీరు హైదరాబాద్కి వచ్చి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్? బిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత కెరియర్లో బెటర్మెంట్ కావాలని ఎవరైనా కోరుకుంటారు కదమ్మా. సో ఆ ప్రాసెస్లో దట్ టు ఐ వాస్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అన్నట్టు. సో ఎవరికైనా వచ్చే వాళ్ళకు కూడా హైదరాబాద్ లైఫ్ అవసరం అంటారు ఎవరైనా. ఇప్పుడు ఎట్లున్నారు లేడీస్ అంటే, అంతే కదా. సో దట్ టు అండ్ నా కెరియర్ బెటర్మెంట్ కోసం కూడా హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్లో జాబ్ సెర్చ్ చేసుకుంటున్న ఆ ప్రాసెస్లో నాకు ఇక్కడ హెల్ప్ చేసింది అయితే బ్రిల్ ఏవో సార్ ఉంటారు, వెంకటేశ్వర్ రెడ్డి అని.
ఆ వెంకటేశ్వర రెడ్డి సార్ అండ్ వాళ్ళ వైఫ్ ప్రవల్లిక వల్ల నేను ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చాను. ఇది మన బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్లో 2013 నుంచి అండ్ టిల్ ద డేట్ ఇక్కడే వర్క్ చేస్తున్నా. అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నా అనడం కంటే కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండిపోయిన ఈ 10 years అని చెప్తే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ కొలీగ్స్ అంతా కూడా లైక్ ఇంకా వాళ్ళే ఫ్యామిలీ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే. లేడీస్లో అయితే నాకు సరిత అని ఉంటారు, అక్క అని పిలుస్తా. యాక్చువల్లీ అక్క లేరు, ఇప్పుడు 2017లో వెళ్ళిపోయారు. ప్రవల్లిక చెల్లి అని పిలుస్తా. షీఈ్ ఎంత ఇష్టం అంటే నాకు, లైక్ నాకు ఓన్ సిస్టర్ ఉంటే ఇంకా అంతే అఫెక్షనేట్గా ఉండేవాన్నేమో. శ్రీధర్ అన్న అని పిలుస్తా. మ్యాథ్స్ సార్ ఉంటారు శ్రీధర్ అని, శ్రీధర్ రెడ్డి ఉంటాడు, ఆయన లేడు, ఆయన కూడా వెళ్ళిపోయినాడు ఇప్పుడు. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలి ఈ కాలేజ్లో నాకు బాగా అంటే జయదేవ్ రెడ్డి సార్ అండ్ సతీష్ రెడ్డి సార్. వీళ్ళిద్దరితో పాటు నాకు ఓన్ బ్రదర్ ఉన్నాడు. అంత ఈక్వల్ పర్సన్ ఎవరున్నారు ఇంకా ఈ కాలేజ్లో అంటే లైక్ నాకు మునీల్ రెడ్డి అని ఉంటాడు. ఇట్స్ లైక్ ఫ్యామిలీ అమ్మ. నిజంగా చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే ఈ నుంచి వెళ్ళిపోతున్నో ఆ లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయితేనేమో అని భయం అవుతుంది నాకు ఆలోచిస్తే అప్పుడప్పుడు యాక్చువల్లీ, ఎందుకంటే అంత స్ట్రాంగ్ బాండ్ ఉంది వాళ్ళతో. స్పెషల్లీ సరితక్కతో అయితే ఎందుకు చెప్పాలి అంటే 2017లో ఇప్పుడు ఏదైతే నేను ఆ స్టేట్ ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ ఉందో సేమ్ నోటిఫికేషన్ 2017లో కూడా వచ్చింది అండ్ ఐ హ్యాడ్ క్వాలిఫికేషన్ దెన్ టు. బట్ కాకపోతే నేను కొంచెం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటుంది ఈ గవర్నమెంట్ సెక్టార్లో. ఈ జాబ్స్ అంత ఈజీ కాదు, కూర్చొని చదవాలి అండ్ మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మన తర్వాత బ్రదర్ ఉన్నాడు వాడిని చూసుకోవాలి. ఇప్పుడు మనం జాబ్ మానేస్తే వాడిని ఎవరు చూసుకుంటారు, ఈ అన్ని స్ట్రెస్ అయిపోయి ఎమోషన్స్తో ఫస్ట్ మా తమ్ముడిని సెటిల్ చేయాలన్న ఆలోచనే ఉండేది నాకు ఎప్పుడు. సో ఇంకా నేను అట్లనే పట్టించుకోలే. అక్క చెప్తే అప్లై చేయమని అక్క నా వెనకాల సరిత అక్క అని ఎంత తిట్టింది అంటే లిటరల్గా అరే ఉరే అని కూడా తిడుతుంది నన్ను, అట్లనే తిట్టింది. కానీ నేను పట్టించుకోలే అసలు, లైట్ తీసుకున్నా చాలా. తర్వాత అక్కకి జాబ్ వచ్చింది, అక్క వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయినా ఊరుకోలే. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా నాకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడల్లా నువ్వు చదువురానికి జాబ్ వస్తుంది, చదువురానికి జాబ్ వస్తుంది అనే చెప్తుండే. ఆ వర్డ్స్ బాగా అట్లా ఉండిపోయినాయి మైండ్లో నాకు. దాని తర్వాత 2018లో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ. 13లో మ్యారేజ్ అయింది అని చెప్పినాగా అమ్మ, 18 వరకు కూడా పిల్లలు లేరు మాకు యాక్చువల్లీ. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక 1 month చదివిన. అదే టైంలో వైఫ్ కన్సీవ్ అయి ఉండే. సో చాలా హ్యాపీగా అనిపించి ప్రిపరేషన్ పక్కకు పెట్టి దాని మీద ఫోకస్ పెట్టిన. సో గవర్నమెంట్ సెక్టార్లో స్టేట్ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు సార్. అలాంటిది మీరు ఆ పొజిషన్కి రావాలి అని అంటే మీరు ఎంతో ప్రిపేర్ అయి ఉంటారు. సో మీ ప్రిపరేషన్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఉంటే చెప్తారా సార్ మాకు? 2018లో ఆ జాబ్ మిస్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు వచ్చిన హ్యాపీ న్యూస్ ఏంటి అంటే మా బ్రదర్కి జాబ్ వచ్చింది, యంగర్ బ్రదర్కి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజే మా తమ్ముడు నాకు విషయం చెప్పినాడు, అన్న నువ్వు చదివితే ఈజీగా జాబ్ వస్తుంది, నన్ను సెటిల్ చేయాలనుకున్నావు, నేను సెటిల్ అయినా కదా, నెక్స్ట్ నీకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా లీవ్ పెట్టాలి, ప్రిపేర్ కావాలి అని చెప్పిండు నాకు. సో అది బాగా స్ట్రాంగ్గా మైండ్లో ఉండే. మనకు 2022 ఫెబ్ ఎండింగ్లో ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఇంకా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని అప్పటి మన సీఎం కేసీఆర్ సార్ ఎప్పుడైతే అసెంబ్లీలో అనౌన్స్ చేసినారో ఇంకా అదే డే కాలేజ్లో చెప్పేసిన ఒక 2 months రాను కాలేజ్కి ఫస్ట్ అని. ఫస్ట్ నాకు అసలు అంటే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుందమ్మా. ఫస్ట్ అసలు అది లేదు నాకు ఇన్నాళ్ళు, అసలు ఎన్నడూ రాయలేదు నేను అది. సో నేను గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయ్యి రాయాలి అంటే నాకు ఫస్ట్ ఆ టెట్ ఎలిజిబిలిటీ కావాలి. సో ఏది మంచి ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకున్న ప్రాసెస్లో నాకు దిల్సుఖ్ నగర్లో ఎమిలీ ఇన్స్టిట్యూట్లో బాగుంటుంది అని తెలిసింది. మోజెస్ సార్ ఉంటారు అక్కడ, సైకాలజీ ఎక్స్పర్ట్ అండ్ మెథడాలజీ ఎక్స్పర్ట్ సార్. ఆ ఇన్స్టిట్యూట్ అయితేనే బాగుంటుంది అని చెప్పారు అందరూ. సో ఫస్ట్ డే వెళ్ళినా నాకు ఏం తెలియదు అసలు, కాంపిటేటివ్ వరల్డ్లో విత్ జీరో నాలెడ్జ్ ఉన్న ఆ రోజు వరకు కూడా. ఎందుకంటే టెట్టే లేదు నాకు. ఫస్ట్ టెట్ వస్తేనే నాకు ఈరోజు ఏదైతే ఉందో అది వస్తుంది అన్నట్టు. సో అట్లా స్టెప్స్ ఎక్కినా మనం స్ట్రాంగ్గా డిటర్మైన్ అయితే ఏదో అవతల ఫోర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది అని ఎక్కడెక్కడో సినిమాలలో చూస్తాం. కానీ నా లైఫ్లో జరిగింది అని చెప్పడానికైతే షబ్బీర్ అనే ఒక వ్యక్తి నాకు సాక్ష్యంగా ఉన్నాడు. ఈరోజు స్టెప్స్ ఎక్కగానే నేను మలిచిన ఫస్ట్ వ్యక్తి షబ్బీర్ ఆ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ ఎట్లుంటుంది కోచింగ్ ఏంది అని అడిగినా. నువ్వు టెట్ కోచింగ్ తీసుకోదలుచుకుంటే సిటీలో మన స్టేట్లో ఇక్కడికి మించి ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ ఉండదు అని చెప్పారు నాకు. కానీ నాకు అసలు ఏమీ తెలియదు. అసలు సోషల్ బుక్స్ 6th to 10th చదవాలి, ఆ బుక్స్ కొనాలి మనం మార్కెట్లో అన్న ఐడియా కూడా లేదు. ఈ లిటరల్లీ మేడ్ మీ వాక్ త్రూ ద హిల్స్ అండ్ మౌంటైన్స్ అండ్ థిక్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. ఇక అంత బ్లైండ్ ఫోల్డెడ్ ఉన్న నన్ను, అసలు జీరో నాలెడ్జ్ ఉన్న నన్ను వెంట పెట్టుకొని కాన్ఫిడెన్స్ ఇచ్చి నియర్ బై బుక్ స్టాల్స్ అన్ని తిప్పి ఈ బుక్స్ తీసుకొని చదువు అని చెప్పి ఎవ్రీడే చదివిన తర్వాత ఎక్కడెక్కడ నీకు డౌట్స్ అయితే వస్తాయో, ప్రిపరేషన్లో మనకు జనరల్గా డౌట్స్ వస్తాయి,
ఆ వచ్చిన డౌట్స్ని అండర్లైన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎంతో ఓపిక్గా యాక్చువల్గా కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరి దానికి అరివరి ఉంటుంది. అంత బిజీ టైంలో కూడా ఈ స్పెండ్ టైం ఫర్ మీ అండ్ ఈ క్లారిఫైడ్ మై డౌట్స్. బట్ ఎండ్ రిజల్ట్ ఏమైంది అంటే అది చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా నేను జీరో నాలెడ్జ్తో అక్కడికి వెళ్ళినా కదా, నన్ను గైడ్ చేసిన షబ్బీర్ ఉన్నాడు కదా, మా షబ్బీర్ ఫ్రెండ్ నాగరాజ్ అని ఉంటాడు, అతను కూడా హెల్ప్ చేసినాడు బాగా. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అది నాకు 118 వచ్చినాయి, మా ఫ్రెండ్కు 114 వచ్చినాయి. యాక్చువల్లీ నన్ను గైడ్ చేసిన మా ఫ్రెండ్కి. కానీ ఆ షబ్బీర్లో ఉన్న గ్రేట్నెస్ అదే యాక్చువల్గా ట్రూ ఫ్రెండ్షిప్లా. ఈ నెవర్ ఫెల్ట్ జెలస్ ఆఫ్ మీ యాక్చువల్లీ. ఇంకా చాలా ఎంకరేజ్ చేసినాడు, అన్న నీ దగ్గర విషయం ఉంది కాబట్టి ఇంత షార్ట్ టైంలో నేను గైడ్ చేసిన, నువ్వు చదువుకొని సక్సెస్ అయినావు, అది నీ గొప్పతనం అన్నా, నాది కాదు అని ఎంత సింపుల్గా చెప్పినాడు అంటే. బట్ ఎప్పటికీ ఈ లైఫ్లో నేను ఉన్నంత కాలం నేను ఎవరికైనా రుణపడి ఉంటా ఫస్ట్ అంటే ఈ కాంపిటేటివ్ వల్ల నాకు సక్సెస్ రావడానికి కారణమైన వ్యక్తులలో అది షబ్బీరే అమ్మ. ఫస్ట్ టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది ఫస్ట్ స్టెప్పే మనకి యాక్చువల్గా జర్నీలో. ఇంకా అసలు జర్నీ స్టార్ట్ చేయాలి. అసలు జర్నీ ఏంది అంటే మనం ఇప్పుడు జాబ్ కోసం చదువుతాం. ఇన్ని రోజులు చదివింది జస్ట్ ఎలిజిబిలిటీ కోసం చదివినాం జాబ్ రాయడానికి. ఇప్పుడు ఇంకా జాబ్ కోసం చదువుతున్నాం. ఆబ్వియస్గా మనము ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద స్టేట్ కోసం చూస్తాము. ఆ ప్రాసెస్లో నాకు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది, నేను బాగా విన్న పేరు ఎవరు అంటే డాక్టర్ కుంచం వెంకన్న అని సార్, నల్గొండ ప్రాపర్ యాక్చువల్లీ, బట్ ఇన్స్టిట్యూట్ వచ్చి మనకి ఇక్కడ విద్యానగర్లో ఉంటుంది. ఆ సార్ నేమ్ సజెస్ట్ చేసినారు అందరూ కూడా. సో సజెస్ట్ చేసినప్పుడు జనరల్గా డెమోస్ కండక్ట్ చేస్తే డెమోస్కి వెళ్ళిన సార్ దగ్గరికి. ఇనిషియల్ కపుల్ ఆఫ్ డేస్ మాత్రము ఐ వాజ్ వెరీ నర్వస్ అమ్మా. ఎందుకు అంటే సార్ వాయిస్ అసలు రీచ్ కాకపోతుండే. అరే ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, అప్పటికే నా ఏజ్ ఆల్రెడీ 36 వరకు వచ్చింది, ఇంత లేట్ ఏజ్లో రియలైజ్ అయినా, మళ్ళీ ఏమన్నా రాంగ్ ప్లేస్కి వచ్చినా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది అప్పుడప్పుడు. బట్ యాజ్ డేస్ వెంట్ ఆన్ మళ్ళీ రియలైజ్ అయింది ఏంటి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ అని రియలైజ్ అయినా. సార్ కూడా దానికి జస్టిఫికేషన్ చేసినారు. ఆ తర్వాత మాకు నోటిఫికేషన్ రావడానికి చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎన్ని రకాల స్ట్రెస్ ఉండేనే అంటే, ఒకటి ఫైనాన్షియల్గా ఆ ఏజ్ వచ్చి మ్యారేజ్ అయి ఉన్నప్పుడు ఫ్యామిలీని రన్ చేయాలి అంటే జాబ్ చేయాలి, అది లేకుండా కష్టం. మనమేమి వెల్ ఆఫ్ ఉన్న ఫ్యామిలీస్ కాదు, స్టార్టింగ్ నుంచి ఎట్లనో పని చేసుకొని నడుచుకుంటూ వచ్చిన ఫ్యామిలీసే. అండ్ దట్టు ఫ్యామిలీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, సైకలాజికల్గా చాలా ప్రెషర్ ఫీల్ అయినా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే. సో జాబ్ చేయాలి మళ్ళీ అన్న టెంప్టేషన్ కూడా వచ్చింది ఒక స్టేజ్లో, వచ్చినా కూడా కాలేజ్కి ఒక 10 days. అప్పుడు మా బ్రదర్ మాట్లాడి, మా తమ్ముడు, అన్నాను చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, ఇన్నాళ్ళు కష్టపడి కోచింగ్ తీసుకొని చదివి ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇట్లా వెళ్ళడం మాత్రం అస్సలు బాగోలేదు, వద్దు అని చెప్పిండ్రు. సో నేను కూడా దానికి స్టిక్ ఆన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ప్రిపరేషన్లోనే ఉన్నా. ఈ టోటల్ ప్రిపరేషన్లో వెంకన్న సార్తో పాటు ఇంకొక సార్ కూడా టెస్ట్ సిరీస్తో హెల్ప్ చేసినారు. శ్రీను ఇంగ్లీష్ చామ్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్. ఆ సార్ కూడా చాలా హెల్ప్ చేసినారమ్మా. యాక్చువల్లీ డైలీ ఫ్రీగా క్లాసెస్ తీసుకోవడము, ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడము, అట్లా శ్రీనివాస్ సార్ హెల్ప్ చేసినారు. ఈ మొత్తం జర్నీలో మోజెస్ సారు, వెంకన్న సారు అండ్ శ్రీనివాస్ సార్, ఇలా ముగ్గురు టీచింగ్ పార్ట్ నుంచి ఎంత కోఆపరేషన్ కావాలో అంత కోఆపరేషన్ ఇచ్చినారు. అయితే మనం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు, దట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు కంబైన్డ్ స్టడీస్లో మనం ఎంత సీరియస్గా ఉన్నామో మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అంత సీరియస్గా ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. కానీ ఎవరో టైంపాస్కు చదివే వాళ్ళు, ఏదో చదువుతున్నామంటే చదివే వాళ్ళతో చదివితే మాత్రం రాదు ఖచ్చితంగా. ఈ ప్రాసెస్లో నాకు దొరికిన ద బెస్ట్ జ్యువెల్స్, డైమండ్స్, ఇంకేదంటే అది ఇంకా వాళ్ళని ఏమని పిలవాలో కూడా తెలియదు నాకు. మానస అని ఒకరు, అండ్ రాజు అని, విజయ్, చంద్రిక. నాకు తెలిసి కొన్ని 100 గంటలు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకుంటాం ఎవ్రీడే, కానీ ఒక్కరోజు కూడా చెత్త మాట్లాడుకోలేదు ఫోన్లో. ఖచ్చితంగా సబ్జెక్ట్ డీటెయిల్సే డిస్కస్ చేసినాము. ఆ ప్రాసెస్లో ఎంత నేర్చుకున్నాము అంటే, నేను స్టేట్ ఫస్ట్ వచ్చేంత నేర్చుకుంటానైతే నేను అనుకోలే, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా అనుకోలే. రిజల్ట్స్ వచ్చినాక తెలిసింది నాకు యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ వచ్చినా అని. సో మోజెస్ సార్కి, వెంకన్న సార్కి, శ్రీనివాస్ సార్కి, వాళ్ళతో పాటు విజయ్, చంద్రిక, మానస, రాజు, షబ్బీర్, వీళ్ళకి ఎప్పటికీ ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళ హెల్ప్ని నేను అంత ఈజీగా తీసేయలేను, మర్చిపోలేను వాళ్ళని ఎప్పటికీ నా లైఫ్లో. సో మీరు సక్సెస్ అయ్యారు అంటే మీ వెనకాల మీ ఫ్యామిలీ కూడా అంతే స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు సార్. సో అట్లాంటి స్ట్రగుల్స్ మాతో షేర్ చేసుకుంటారా?
ఈ ప్రిపరేషన్ పార్ట్‌లో ముఖ్యంగా చెప్పాల్సిందైతే ఫ్యామిలీ గురించి మీరన్నట్టు. ఫ్యామిలీ ఎట్లా కోఆపరేట్ చేసింది అనే విషయం గురించి. అందరికీ ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటది యాక్చువల్లీ రెడ్డి అంటే ఏదో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. బాగా పైసలుంటాయని. అట్లేం లేకుండే యాక్చువల్‌గా జస్ట్ 1 ఎకర్ ల్యాండే ఉంది మాకు. ఆ 1 ఎకర్ ల్యాండ్ తోటే మా అమ్మ, మా నాన్న నన్ను, తమ్ముడిని చదివిపిచ్చినారు. అండ్ అట్లనే ఆళ్ళెంత తిప్పలు పడినారు, ఎంత ఇబ్బంది పడినారనేది ఇంక చూషినా మాకు తెలుస్తది యాక్చువల్లీ. సో, ఆ ప్రాసెస్‌ల నేనెప్పుడైతే ఇంక లీవ్ పెట్టాలని డిసైడ్ అయినానో, ఫైనాన్షియల్‌గా ఆబ్వియస్‌గా ఇబ్బందుంటది. అండ్ దట్ టూ మనల్ని ఒకళ్ళు నమ్మాలి. మనకు సపోర్ట్ జేయాలన్నా. చేయగలుగుతాడు, సాధించగలుగుతాడు అని. ఆ నమ్మిన ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకరు నా వైఫ్ శ్వేత అయితే, సెకండ్ మా తమ్ముడు. వీళ్ళిద్దరు నమ్మినరు. ఇంకా అసలు శ్వేత గురించి చెప్పాలి అంటే, టెట్ కోచింగ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి రిజల్ట్ వచ్చే వరకు గూడా నీకు వస్తది, వస్తది అనే మాటే మాట్లాడింది తప్ప, ఏ రోజు గూడా నువ్వు చదువుతలేవేమో సరిగ్గా, ఏమన్నా డౌట్ ఉందేమో, మళ్ళీ ఇబ్బందయితదేమో మనకైతే ఏనాడు అనలేదు. తను ఇంటర్మీడియేటే చదువుకుంది యాక్చువల్లీ. బట్ కాకపోతే ఎంత మెచ్యూరిటీతో మాట్లాడుతది అంటే, నేను ఫైనాన్షియల్‌గా వరీ అయితున్నా అని తనకు తెలుసు. ఆ టైంల చూసి నన్నేమన్నా జాబ్ చేయమంటావా బయట? ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ ఇట్లా ఉంటారు గదా! మనకు బట్టల షాపులలో. అక్కడ జాబ్ చేయనా అని అడిగింది యాక్చువల్లీ. షీ ఆస్క్డ్ మీ ఫర్ థట్. అది కొంచెం చాలా పెయిన్‌ఫుల్ అనిపించుండే నాకు. అండ్ మా తమ్ముడు చాలా సపోర్ట్ చేసినాడు ఇంతకుముందు చెప్పినట్టే. కజిన్స్ సపోర్ట్ చేసినారు. మా కజిన్స్ శ్రవణ్ అండ్ రవి. దాని తర్వాత నాకు ఇంకా ఎమోషనల్‌గా ఆ టైంలో శ్వేత హెల్త్ బాలేకుండే కొంచెం. ఎగ్జామ్ ఇంకొక 20 డేస్, 1 మంత్ ఉందనంగా ఐ వాస్ వెరీ లో అన్నట్టు యాక్చువల్లీ. అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. ఒక 3 డేస్ బుక్స్ పక్కకు పెట్టేసిన. ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది ఆ టైంలో అయితే శ్వేతాస్ కజిన్ ఉంటారు. తను చాలా సపోర్ట్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ శ్రీనివాస్ సార్ గురించి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేయాలి యాక్చువల్లీ. చెప్పాను కదా! 'శ్రీను ఇంగ్లీష్ చాంప్స్' అని శ్రీనివాస్ సార్ ఉంటారని. ఇది నిజంగా మనం సినిమాల్లో చూస్తాం ఇట్లాంటి సీన్స్. నా లైఫ్‌లో జరిగింది. బుక్స్ పక్కకు పెట్టి 2 డేస్ అయింది అప్పటికి. చదవట్లే. ఏదో తెలియని బాధ లోపట ఇంకా చేయలేమేమో మనము అని. ఎందుకు కాల్ చేసిండో సార్ నాకు తెలవదు. అప్పటి వరకు నాకెన్నడూ కాల్ చేయలేదు సార్. ఆ రోజు ఎందుకు కాల్ చేసినారో. నియర్లీ 30-40 మినిట్స్ కాల్ మాట్లాడి, సార్ అసలు ఒక రకమైన పాజిటివ్ వైబ్స్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినారు. నీ పెర్ఫార్మన్స్ చూస్తున్నా నేను టెస్ట్ సిరీస్‌లలో ఇంత బాగా పెర్ఫార్మ్ చేసినా నువ్వు చదవకపోతే ఎట్లా? అని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే బెడ్‌లో పడుకున్నోడిని ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ గాగానే అట్లా లేచిపోయి స్టడీ చైర్‌లో కూర్చొని బుక్స్ పట్టుకున్నా. అండ్ ఇంకా శ్వేత గురించి చెప్పాలి, వైఫ్ గురించి పర్టిక్యులర్‌గా అంటే, డే 1 నుంచి డే ఎండ్ వరకు అసలు టైంతో సంబంధం లేదింకా. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను 4కి అట్లా లేస్తుండే. ఏది కావాలంటే అది ఇచ్చేది. ఏం చేయమంటే అది చేసేది. నాకు నచ్చిన ఫుడ్ చేసి పెట్టింది. నాకు ఎన్ని సార్లు టీ అడిగితే అన్ని సార్లు టీ ఇచ్చింది. ఎమోషనల్లీ ఎప్పుడన్నా కొంచెం అట్లా బ్రేక్అవుట్ అయిపోయి ఎక్స్‌ప్రెస్ చేస్తూ టీయర్స్‌లో ఉంటే షీ సాట్ జస్ట్ బిసైడ్ మీ అండ్ ద వే షీ కంఫర్టెడ్ మీ. శ్వేత కాకుండా ఇంకెవరున్నా ఆ ప్లేస్‌ని ఫుల్‌ఫిల్ చేయలేరేమో అనిపిస్తది నాకిప్పుడు యాక్చువల్లీ. శ్వేత ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ డూ దట్. అండ్ మా తమ్ముడు, కజిన్స్ దే ఆల్ సపోర్టెడ్ మీ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్‌లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంది అంటే, ఫైనాన్షియల్‌గా చాలా సఫర్ అయినా జాబ్ మానేసినప్పుడు. జనరల్ ఎవరైనా ఫేస్ చేసేదే. ఇస్తామన్నారు. క్లోజ్ ఫ్యామిలీలో కొందరు మనీ కావాలని అడిగినారు. మా వైఫ్ వాళ్ళ డ్యాడీ అడిగినాడు. మనీ కావాలా అని. కానీ ఆ టైంలో నేను సర్వైవ్ అయింది మాత్రం. ఇది ఈ మాట చెప్పొచ్చో లేదో ఆన్ రికార్డ్ గానీ, నేను ఆ వర్డ్ యూజ్ చేయకుండా వేరే వర్డ్ యూజ్ చేసి చెప్తా. వైఫ్ ఏదైతే తనతో పాటు నాకు గిఫ్ట్‌గా తీసుకొచ్చిన ల్యాండ్ ఉంటదో, ఆ ల్యాండ్ మీద వచ్చిన కౌలు పైసలతోటి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలతోటే సర్వైవ్ అయినా. ఆ 1 ఇయర్, 2 మంత్స్ మాత్రం లిటరల్లీ ఆ మనీ మీదనే బతికినా. సో, అందుకు రేపు ఫ్యూచర్ అందుకని కాదు జనరల్లీ ద వే మై వైఫ్ స్టూడ్ విత్ మీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఐ విల్ ఎవర్ బి థాంక్‌ఫుల్ టు హర్ అండ్ ఐ యామ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ హర్. సో మిడిల్ క్లాస్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ స్ట్రగుల్స్. అలాంటి స్ట్రగుల్స్ ఎన్నో దాటి మీరు ఇక్కడి వరకు వచ్చి ఉంటారు. అవి మాతో షేర్ చేసుకోగలుగుతారా? యెస్. మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్‌లో లైఫ్ లీడ్ చేయడము, ఆ పిల్లల్ని చదివిపించడము అంత ఈజీ ఏం కాదు. 100% కరెక్టే అది. అండ్ దట్ టూ చెప్పినా కదా! నేనెంత తిరిగిన్నో, ఎట్లా వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టినో, దాని తర్వాత మళ్ళీ చదివిపించడానికి ఎంత ఇబ్బందయిందో. యాక్చువల్‌గా వెన్ ఐ వాస్ వెరీ యంగ్ అనమాట. లైక్ ఎంత ఒక 10, 12 ఆ ఏజ్ ఉన్నప్పుడు మా అమ్మ హెల్త్ బాగుండకపోయేదసలు. షీ వాస్ నాట్ వెల్
ఎన్ని పైసలు ఖర్చు పెట్టినామో ఆ రోజుల్లో మా దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయి ఉంటాయి. యాక్చువల్లీ పొలం అమ్మేసుకున్నాము. ఇది ఇప్పుడు చెప్తే మన ఎగ్జాజరేషన్ అనుకుంటారేమో ఎవరన్నా కానీ కరెక్ట్ పండగలప్పుడు కూడా తినుండము నాకు తెలిసి. అవి గుర్తొస్తే పచ్చడి తప్ప వేరే కర్రీయే తెలియదు మాకు. ఒక 6-7 ఇయర్స్ వరకు మా అమ్మ హెల్త్ మళ్ళీ మంచిగా అయ్యే వరకు పచ్చడే, ఇంకా పచ్చడే. పండగలప్పుడు ఇంట్లో అప్పాలు చేసుకోకుండా ఉండడం ఎవరికన్నా తెలుసో తెలియదో ఇప్పుడు, కానీ మాకు అప్పాలు కూడా ఉండేవి కావు. వాళ్ళని వీళ్ళని చూస్తుండేది మంది ఇళ్ళల్లో చిన్న పిల్లలమైంది. మా పిన్ని చాలా సపోర్ట్ చేసింది ఆ టైంలో. మా అమ్మ వాళ్ళ చెల్లి, అక్క లలిత ఉంటారు కజిన్, చెల్లి శ్రీలత, మా బావ అంకిరెడ్డి ఉంటారు. ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నాం యాక్చువల్లీ. అండ్ తర్వాత మళ్ళీ చదువుతా అన్నప్పుడు పైసలు కూడా లేవు కదా ఇంకా. ఆ టైంలో అయితే హాస్పిటల్లో వర్క్ చేస్తే మంత్లీ 600 ఇచ్చేది అంతే నాకు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయినమ్మా మళ్ళీ. ఆ డిగ్రీలో జాయిన్ అయిన డేస్లో డిగ్రీ బీఏలో ఎట్లుంటుంది అంటే హాఫ్ డే కాలేజ్ ఉంటుంది అండ్ హాఫ్ డే ఫ్రీ ఉంటాం యాక్చువల్లీ. హాఫ్ డే ఫ్రీ టైంలో పార్ట్ టైం వర్క్ చేసేది అప్పుడు. ఆ పార్ట్ టైం వర్క్ కూడా ఎట్లా మెడికల్ ఏజెన్సీలో చేసేది. ఎట్లా అంటే ఆఫ్టర్నూన్ 2 to ఈవినింగ్ 8 వర్క్ చేయాలి. వాళ్ళు 1200 రూపీస్ ఇచ్చేది. ఎవ్రీడే డ్యూటీకి వెళ్ళాలి. ఆ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కాటన్స్ ఉంటాయి చూసినరా ఇప్పుడు మెడికల్ కాటన్స్, సిరప్స్, టాబ్లెట్స్ కాటన్స్ రిక్షాలో తీసుకెళ్తే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని 2 చేతులలో పట్టుకొని ఆ 10 రూపాయలు మిగిలించడానికి ఎన్నిసార్లు నడిచిన్నో రోడ్ల మీద. మార్నింగ్ వెళ్తే సండేస్లో మనీ కలెక్షన్ కోసము ఎక్కడ మిర్యాలగూడలో స్టార్ట్ చేస్తే మిర్యాలగూడ, తిప్పర్తి, హాలియా, మల్లేపల్లి, దేవరకొండ, మళ్ళీ మల్లేపల్లికి వచ్చి గుర్రంపోడు, నల్గొండ, తిప్పర్తి, మిర్యాలగూడకు రావాలి. ఈవినింగ్ వరకు మనీ కలెక్ట్ చేసుకొని మెడిసిన్ సప్లై చేసి 1200 రూపీస్ ఇచ్చేవాళ్ళు మంత్లీ. అట్లా వెళ్ళిన రోజు లంచ్కి పైసలు ఇస్తుండే. అప్పుడు 30 రూపీస్ మీల్స్ ఉండేది. లంచ్ చేయకపోయేది 30 రూపాయలు మిగులుతాయి ఈ రోజు అని లంచ్ చేయని రోజులు ఉన్నాయి చాలా. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇప్పుడంటే అందరూ అమ్మమ్మ ఇంటికి తాతయ్య ఇంటికి పోతారు, కానీ అవేం లేవమ్మా అసలు. అమ్మమ్మ తాతయ్య లేరు, ఉన్న వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు. చాలా హారిబుల్ డేస్ అయి నిజంగా చెప్పాలంటే. పనికి వెళ్ళేది సమ్మర్ వస్తే. పెండ దిబ్బలు ఉంటాయి తెలుసా మీకు? పెండ దిబ్బలు. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరన్నా నిజంగా పెండ దిబ్బలు ఎత్తిండా అంటే నమ్ముతారో నమ్మరు, కానీ ఎన్నిసార్లు పెండ దిబ్బలు ఎత్తిందో నాకు తెలుసు. ఎక్కడెక్కడ రాళ్ళు, సైజు రాళ్ళు ఉంటాయి చూసినారా? పునాదిలో వేసే రాళ్ళు. చేతులకు బొగ్గలు వస్తే మా నాన్న లంచ్కి వస్తే ఇంటికి 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఏడ్చిండు, నా వల్ల మీకు ఎంత ఇబ్బంది వచ్చిందిరా, సరిగ్గా నేను ఏం చేయలేక మీరు ఇప్పుడు బాధపడుతున్నారు ఈరోజు. మా తమ్ముడు అట్లే కష్టపడ్డాడు, రైస్ మిల్లులో పని చేసినాము, అన్ని పనులు చేసినామమ్మా. ఈ పని ఆ పని అని కాదు. సమ్మర్లో మట్టి దోల పోయేది, ఇసుక దోల పోయేది, హమాలి పనికి పోయేది. ఇంట్లో తినటానికి కూడా పైసలు లేని స్టేజ్ ఉండేదమ్మా. ఇది బియ్యము కొనలేక నాకు తెలిసి నూకలు కొని ఉంటాం. నూకలు తెలుసా మీకు? బియ్యం తుంపలు చేస్తారు. బియ్యం తుంపలు ఉంటాయి. 3-4 ఇయర్స్ నూకలే తిన్నాం, బియ్యం తినలే. పండగలప్పుడే బియ్యం తిన్నాం. ఇంకా మిగతా టైం అంతా నూకలు లేకపోతే రేషన్ బియ్యమే తిన్నాం తప్ప మంచి అన్నం కూడా తెలియదు ఆ టైంలో మాకు. మరి ఒక ఇన్సిడెంట్ అయితే పర్టికులర్గా చెప్పాలి. నా ఫ్రెండ్ గుర్తొచ్చినాడు, లాలమ్మద్ అని, వాడపల్లి మిర్యాలగూడ దగ్గర. 2000 రూపాయలు అవసరం అయింది ఇంట్లో. మా నాన్న తెలిసిన వాళ్ళని అడిగిండు, ఎవరు ఇయ్యలే, మా దగ్గర ఏం లేదు కదా అప్పుడు, ఎవరు ఇయ్యలే. చాలా బాధపడుతుంటే ఇంట్లో నేను మా ఫ్రెండ్ని అడిగిన, అరే ఇంట్లో ఇట్లా పైసలు అవసరం అంటున్నారా, ఒక 2000 కావాలని ఇబ్బంది పడుతున్నారు బాగా అంటే, మా ఫ్రెండ్కు పేరెంట్స్ లేరు, వాడు ఇండిపెండెంట్గా బతుకుతున్నాడు. నేను జస్ట్ అడగగానే వాడు అప్పటికి చిన్న షాప్ పెట్టుకొని కాలేజ్కి వస్తూ చదువుకొని షాప్ నడుపుతా ఉన్నాడు. వాడు ఇచ్చినాడు 2000. అవి తీసుకొచ్చి మా ఇంట్లో నేను ఇస్తే ఎవరు ఇచ్చినారు రా పైసలు అంటే ఫ్రెండ్ ఇచ్చిండని చెప్పిన. వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పిన, వాడికి పేరెంట్స్ లేరు, ఇట్లా కష్టపడి చదువుకుంటుండు వానికి వాడే అని చెప్పేసి చెప్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడు ఎంత క్లోజ్ అంటే నా హార్ట్కి. వాడి కోసం ఏదైనా చేస్తాను నేను, ఏదైనా చేస్తా. బట్ అడ్మిట్ చేయాలేడా, ఒక హెల్ప్ అడిగిండు నన్ను. ఆ టైంలోనే నేను కాలేజీకి రావట్లేదు, ప్రిపరేషన్లో ఉన్నా, ఆ టైంలో హెల్ప్ చేయలేకపోయినా. తర్వాత మళ్ళీ నేను ఇచ్చే పొజిషన్లో ఉండి, చేయగలిగే పొజిషన్లో ఉండి ఫోన్ చేసి నేనే అడిగిన, ఇప్పుడు కావాలన్నా ఏమన్నా, ఇప్పుడు వద్దురా మళ్ళీ అవసరం పడితే అడుగుతా అన్నాడు. సో ఇంత కష్టపడ్డ తర్వాత ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు సార్.
సో ఆ డేలో మీ రిజల్ట్ చూసుకున్న తర్వాత మీ రియాక్షన్ ఏంటిది? ఫస్ట్ మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? రిజల్ట్ గురించి వచ్చినప్పుడు ఏం జరిగింది అని మాట్లాడితే ఫిబ్రవరి 8కి వచ్చింది రిజల్ట్ 2024లో. ఎగ్జామ్ మాత్రం మనకు ఆగస్ట్లో 23లో కంప్లీట్ అయినాయి ఎగ్జామ్స్. అప్పటి నుంచి రిజల్ట్స్ కోసం ఈగర్గానే వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. కానీ ఎగ్జామ్ అయిపోయిన ఒక 2 ఆర్ 3 డేస్కే ప్రిలిమినరీ కీ వచ్చింది అండ్ విత్ ఇన్ ఏ వీక్ టైంలో మనకు ఫైనల్ కీ కూడా వచ్చింది. సో ఆ కీస్ చూసుకున్నప్పుడు మన స్కోర్ తెలిసిపోతుంది అక్కడ నెగటివ్ మార్కింగ్తో. కాబట్టి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, మనం సక్సెస్ అవుతున్నామా కాలేదా అని తెలిసిపోతుంది మనకి. సో జాబ్ వస్తుంది కన్ఫర్మ్, కానీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ఒక 1 వీక్లోనే తెలిసింది. అండ్ తర్వాత మార్క్స్ అందరూ షేర్ చేసుకుంటుంటే అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనం లీడర్ బోర్డులో ఎక్కడున్నామా అని ఒక ప్రైమరీ ఐడియా వచ్చింది. అట్లీస్ట్ టాప్ 5లోనో టాప్ 10లోనో అయితే ఉంటాంలే అనుకున్నాము. ఇంకా సరే ఆ విషయం నేను వైఫ్కి చెప్పిన, మా తమ్ముడికి చెప్పిన, మా అమ్మ మా నాన్నకి చెప్పలే. వాళ్ళకి ఆ ఎమోషన్ అట్లా ఉండాలి చివరి వరకు అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఈ రోజు సక్సెస్ అయినా అని చెప్పి రేపు పొరపాటున జాబ్ రాకపోతే వాళ్ళు పడే బాధ ముందు ఈ రోజు పడే సంతోషం చాలా చిన్నది. ఏదైనా కన్ఫర్మ్ అయినాక చెప్పాలి అని ఆయన. ఫైనల్గా ఫిబ్రవరి 8కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక నేను ఫస్ట్ కాల్ చేసిన వ్యక్తులలో మా తమ్ముడు ఫస్ట్. ఇంట్లో లేని ఆ టైంలో బయట వాకింగ్ చేస్తున్నా ఈవినింగ్. మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పిన, వైఫ్కి ఫోన్ చేసి చెప్పిన, ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళని చెప్పాను, సార్ వాళ్ళకి కాల్ చేసి చెప్పిన. మా తమ్ముడు ఈలోపు మా అమ్మకి చెప్పేసినాడు. షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నట్టు. అసలు ఏడ్చేసిందంట. ఎంత ఏడ్చిందంటే ఇంకా ఆనందంతో ఏడ్చింది బాగా. తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడిన మళ్ళా చాలరా ఇంకా నాకు ఇప్పుడు తమ్ముడు సెటిల్ అయిపోయినాడు, నువ్వు సెటిల్ అయిపోయినావు, ఇంకా నా లైఫ్లో ఒక ఎంటీనెస్ ఉంది, పర్సనల్గా నా లైఫ్లో ఎంటీనెస్ లైక్ కిడ్స్ గురించి. ఇంకా మా అమ్మ అదొక్కటి మాట్లాడింది ఏడ్చుకుంటూనే, ఇంక ఇది అయిపోయిందిరా, ఇంకా అదొక్కటి అయిపోతే చాలు నీకు లైఫ్లో, చాలా హ్యాపీ నాకు అని చెప్పేసి చెప్పింది. అది జరిగిందమ్మా రిజల్ట్ రోజు. సో ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన తర్వాత మీ ఫాదర్ మిమ్మల్ని కొట్టారు కదా సార్. సో అదే రియాక్షన్ మళ్ళీ రిజల్ట్ వచ్చిన రోజు మీ డ్యాడీ ఎలా ఫీల్ అయ్యారు? ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా నాన్న రియాక్షన్ చెప్పడానికంటే ముందు అసలు మా నాన్న నన్ను, అంటే నేను చిన్నప్పుడు నన్ను ఎంత అఫెక్షనేట్గా ట్రీట్ చేసినాడు. అండ్ దట్టు నాకు మా తమ్ముడికి ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఒక 7 ఇయర్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము వెల్ ఆఫ్ ఉన్నాం, చాలా రిచ్ ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఆ టైంలో నన్ను ఎంత అఫెక్షనేట్గా చూసిండో నాకు తెలుసు. అండ్ మళ్ళీ నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు కొట్టిన దెబ్బలు, దాని తర్వాత మేము ఫినాన్షియల్గా వీక్ ఉన్నప్పుడు మా నాన్న పడ్డ కష్టం చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూసిన. రైస్ మిల్లా హమాలీ పని చేస్తుండే అప్పుడు నాన్న, ఇంకా ఏం పనులు లేక కరువు వచ్చి ఒకరోజు లంచ్ చేయడానికి వెళ్ళా నాన్నకి, మధ్యాహ్నం లంచ్ బాక్స్. మా నాన్నని అట్లా చూస్తా అనుకున్నాను నేను యాక్చువల్గా. క్వింటా అంటే తెలుసు కదమ్మా, 100 కేజీల వడ్ల బ్యాగ్ వేసుకొని లాట్లు వేస్తారు, ఇట్లా వడ్లు ఇట్లా పెడతారు. ఆ పైకెక్కి బస్తా వేసి వస్తుంటే ఆ చెమట తడిసిపోయి మా నాన్న ఉంటే, సరే లైఫ్లో ఎన్నో జరుగుతాయి, ఏమో చేస్తారు, కానీ మా నాన్న అట్లా కష్టపడుతుంటే చూసి మాత్రం చాలా బాధపడ్డా ఆ రోజు. ఏదో ఒక రోజు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయినాం ఆ రోజని. తమ్ముడు చాలా స్ట్రాంగ్గా అమ్మ నాన్నని మాత్రం బాగా చూసుకోవాలి లైఫ్లో, మనకి ఏమున్నా లేకపోయినా అని. ఈ రోజుకైతే ఓకే, దే ఆర్ డూయింగ్ వెల్, మేము బాగా చేస్తున్నాము, వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తమ్ముడు సక్సెస్, నా సక్సెస్ పట్ల అది చాలా హ్యాపీ ఇస్తుంది నాకు ఈ రోజు. సో సక్సెస్ అంటే జనరల్‌గా మనం వినే ఒక వర్డ్, సక్సెస్‌కి ఫుల్ స్టాప్ ఉండవు, జస్ట్ కామాసే అని అంటారు కదా సార్. సో దీని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సక్సెస్ ఇప్పుడు ఇది వచ్చిన ఏదైతే నాకు గురుకుల పీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, దాంతోపాటు టీజీటీ జేఎల్ జాబ్స్ కూడా వచ్చినాయి కదా. సో జనరలీ నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా మీద నాకు లేని ఈ నమ్మకము, ప్రిపరేషన్లో ఇప్పుడు నా మీద నాకు ఇంకా పెరిగిన కాన్ఫిడెన్స్తో ఇంకొక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను నేను. ఆ ఎగ్జామ్ పేరు ఇప్పుడు చెప్పి నేను రేపు మరి ఒకవేళ సీరియస్గా తీసుకోకపోతే ఎట్లుంటుందో తెలియదు, కానీ నా మనసులో ఉన్నదైతే చెప్పాలి. ఆ రోజున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను ప్రిపేర్ కావాలనుకుంటున్నది అది. టీఎస్పీఎస్సీ డిఎల్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఆ డిఎల్ ఒకటి చదవాలి అనుకుంటున్నా, టీచింగ్ జాబ్లోనే ఉండాలి అనుకుంటున్నా. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్‌లో ఇప్పుడు ఉన్న వాళ్ళకి గాని, లేదా వచ్చే వాళ్ళకి గాని మీరేం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, కావాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ నన్ను మీరు చెప్పమంటున్న సమాధానం అయితే నా నుంచి వచ్చేది ఒకటే. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వైపు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీలో కాన్ఫిడెన్స్ పెంచేవాళ్ళు, ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేవాళ్ళు,
ఆ ఎన్వైరన్మెంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు ఎన్ని గంటలు చదువుతురు అని చెప్పేసి వాళ్ళని చూసుకొని మాత్రం మన కాన్ఫిడెన్స్ని దెబ్బ తీసుకోవద్దు. వాళ్ళు ఏ బుక్స్ చదువుతున్నారో నువ్వు అదే బుక్ చదవాలని లేదు. ద స్టాండర్డ్ బుక్స్ ఏవి ప్రిపరేషన్లో అంటే నాకు ఈ జర్నీ తర్వాత అర్థమైంది, ఎన్ని పబ్లిషర్స్ అయినా ఉండనివ్వండి మార్కెట్లో, గవర్నమెంట్ పబ్లిష్ చేసే అకాడమీ బుక్స్ చదివిన తర్వాత మాత్రమే మనం వేరే ఇంకా ఏ బుక్ అయినా చదవాలి. ఇవి చదవకుండా పబ్లిషర్స్ చుట్టూ తిరిగితే మాత్రము మనం ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా ఇంకా ఏం చెప్తారు ఒక మాట అంటే, మన పేరెంట్స్ మనం బాగా సక్సెస్ కానప్పుడు, సెటిల్ కానప్పుడు వాళ్ళు ఏడుస్తారు. నా లైఫ్లో జరిగింది, మా అమ్మ మా నాన్న ఏడ్చినారు ఆ రోజు. నేను సక్సెస్ అయినా అని చెప్పి ఫోన్ చేసిన తర్వాత ఆ రోజు ఏడ్చింది మా అమ్మ. ఆ రోజు బాధతో ఏడ్చింది, మొన్న సంతోషంతో ఏడ్చింది సక్సెస్ వచ్చిన తర్వాత. ఆ రెండిటికి కారణం నేనే. మనం లైఫ్లో సంతోషంతో వచ్చే కన్నీళ్లకు జవాబుదారీ అవుతామా, కారణం అవుతామా, బాధతో వచ్చే కన్నీళ్లకు కారణమవుతామా అనేది మనల్ని మనం డిసైడ్ చేసుకొని ఎటువైపు నిలబడాలో మన లక్ష్య సాధనలో మనం నిర్ణయించుకొని దానికోసం పాటుపడి మనల్ని నమ్మిన వాళ్ళని ఏమాత్రం మోసం చేయకుండా, మన ప్రిపరేషన్లో ఎటువంటి లోపం లేకుండా మనం పెట్టాల్సిన ఎఫర్ట్ 100% పెడితే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అదే విషయం మీకు కూడా చెప్తున్నా వ్యూవర్స్కి మీ ద్వారా. నేను నేను సాధించింది చాలా తక్కువ విషయమే, చిన్న విషయమే అయి ఉండొచ్చు బయట ప్రపంచానికి. కానీ ఆ తక్కువ విషయమైనా, చిన్న విషయమైనా నా సక్సెస్ స్టోరీని బయటి ప్రపంచానికి పరిచయం చేయడం కోసం AR6 ఛానల్ వాళ్ళు తీసుకున్న ఈ ఇనిషియేషన్కి థ్యాంక్ యూ. అండ్ నన్ను బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి కారణమైనటువంటి ఛానల్ చైర్మన్ వేణుమాధవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యాంకర్ గారికి అండ్ మిగతా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. కెమెరామెన్ మణిరాజ్తో మీ శృతి శ్రీనివాస్.